గారు, నియోజకవర్గ కార్యదర్శి చందు యాదవ్ గారు, జిల్లా సమితి సభ్యులు వెంకటస్వామి గారు, ఇతర పెద్దలు రాములన్న గారు, ఇతర కాసిం, ఏఎస్ఎఫ్, వైఎఫ్, డిహెచ్పిఎస్ నాయకుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే అక్రమంగా ఒక చెరువునే లేకుండా చేసి కబ్జా చేస్తున్న ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సందర్శన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యనగరం ఇది ఫైనాన్సర్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటేనే ఇక్కడ భూములకు వేల కోట్ల విలువ చేసే పరిస్థితి ఉన్నది. ఈ భూముల మీద కన్నేసిన నగర కబ్జాదారులు యథేచ్ఛగా నాలాలను, చెరువులను, కుంటలను కబ్జా చేస్తూ వేల కోట్ల రూపాయలను దండుకుంటున్నది. ఒక పక్క హైడ్రాన్ తీసుకొచ్చి చెరువులను, కుంటలు కాపాడుతాం, ఇప్పటికే నిర్మాణమైన వాటిని అవసరం అనుకుంటే ఎంత పెద్ద నాయకులైనా, ప్రభుత్వంలో ఉన్న వారైనా, మంత్రులైనా సరే, వాళ్ళ ఇండ్లు అయినా సరే అక్రమంగా మాకు తెలిస్తే కూలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన రంగనాథ్ గారు, లేదంటే హైడ్రా అధికారులు ఏమయ్యాయి మీ రూల్స్ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పేదల ఇండ్లు కూల్చడానికైనా మీ రూల్స్. అదే ఖమ్మం పట్టణంలో వెలగమట్ల అనే గ్రామంలో పేదలు భూదాన భూములు వేల గుడిసెలు వేసుకుంటే రాత్రే డోజర్లు పెట్టి పోలీసు సైనికులను పెట్టి కూల్చేసిన మీరు, అట్లాగే హైదరాబాదు చుట్టుపక్కల పేదలు నిర్మాణం చేసుకున్న ఇళ్లను ఈరోజు కూల్చేసిన హైడ్రా అధికారులు ధనవంతులు నిర్మాణం చేసే కబ్జాల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి మేము ఈ హైడ్రా అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాను తీసుకొచ్చింది అక్రమదారుల మీద చర్యలు తీసుకోవడానికి. మేము ఉపేక్షించాం. ఎక్కడ చెరువులు, మా కుంటలు లేదా నాలాల ధ్వంసమైనా ఎవరైనా కబ్జా చేస్తే హైడ్రా దృష్టికి తీసుకొస్తే రాత్రే మేము కూలుస్తాము, మాకు ఫిర్యాదులు చేయండి అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన ఈరోజు రంగనాథ్ గారు, మీ ప్రకటనలు ఏమయ్యాయి, మీరు ఎక్కడ పోయారు అని చెప్పి మేము ఇక్కడ అడుగుతూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ఇక్కడ చెరువు ఉన్నది. ఇక్కడ చెరువు ఉన్న విషయం ఇక్కడ ఉన్న స్థానికులకే కాదు, ప్రభుత్వ రికార్డులో ఇక్కడ చెరువు ఉన్నది. అట్లాగే మొన్నటి వరకు ఇక్కడ చెరువు ఉన్నది, అది రికార్డులో ఉంది, అధికారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలుసు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఇంత యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే వేల కోట్ల విలువ చేసే చెరువు ప్రభుత్వానికి గండి పడుతుంటే ఈరోజు ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతూ ఉన్నాం. అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న భూ కబ్జాదారులతో కుమ్మక్కయ్యారా మీరు అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అట్లాగే అధికారులను నిలదీస్తున్నాం. అట్లాగే ఈరోజు ఇక్కడున్న సర్వే నెంబర్ను కూకట్పల్లి సర్వే నెంబర్ పేరుతో ఇక్కడ మార్చారు. సర్వే నెంబర్ 7 చెరువు, ఇది ప్రభుత్వ భూమి అని ఉన్నప్పటికీ దీని 1000 నుండి 106, 107 వరకు సర్వే నెంబర్లు, కూకట్పల్లి సర్వే నెంబర్లు దీనికి తగిలించి ఇక్కడ రివర్స్ చేసి అధికారుల కళ్ళు కప్పడం కాదు, వీరు కూడబలుకొని ఈ ఆస్తును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి అక్రమాలను చూస్తూ మౌనంగా ఉండదు. మేము లీగల్గా ఫైట్ చేస్తాం. తక్షణమే ఈ డయస్ నుండి తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తాం. హైడ్రా అధికారి అయిన రంగనాథ్ గారికి ఫిర్యాదు చేస్తాం. వీళ్ళు ఒకవేళ తక్షణమే దీన్ని స్వాధీనం చేసుకోకుండా లేదు అంటే కుంటి తడుపుగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏ మాత్రం చేయకపోయినా దీని న్యాయస్థానం వరకు లీగల్గా కూడా ఈ ఫైట్ ముందుకు వెళ్తుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్న అధికారులకు తెలియజేస్తున్నాం. ఏదేమైనా వేల కోట్ల విలువ చేసే ఈ భూముల మీద పెద్దలు కన్నేశారు. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తం ఉండాలి. ఇక్కడున్న ప్రజా సంఘాల నాయకులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతుంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులు? అంటే ఎంఆర్ఓ గారిని మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడున్న ఆర్డీఓ గారికి కనబడట్లేదా అంటే మీరు వీళ్ళతోటి ఏమన్నా కుమ్మక్కయ్యారా అని చెప్పి సందేహాలు ఇక్కడున్న ప్రజలకు సహజంగానే వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వ అధికారులకు సున్నితంగా సూచన చేస్తున్నాం, మర్యాదపూర్వకంగా సూచన చేస్తున్నాం. ఇది మీ ఆస్తి, ఇది మీ బాధ్యత, మీరు కాపాడాలి. మీరు కాపాడకపోతే ఎర్ర జెండా చేతబట్టి ఇక్కడొచ్చి మేము పోరాడతాం. ఇది సత్యం. ఖచ్చితంగా మేము ఈ అక్రమ కబ్జాదారుల మీద చర్యలు తీసుకునే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ముగిస్తాం. సిపిఐ జిందాబాద్. సర్వే నెంబర్ మార్చి కూకట్పల్లి సర్వే నెంబర్కు అక్రమ నిర్మాణం చేస్తున్న, అక్రమంగా చెరువులు కబ్జా చేసి నిర్మాణం చేస్తున్న అక్రమదారులపైన సిపిఐ
అక్రమదారులపైన చర్యలు సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ పైన చర్యలు తీసుకోవాలి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి 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 ప్రభుత్వ భూములను 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 కాపాడాలి సర్వే నెంబర్ 7 ను మార్చి కూకట్పల్లి సర్వే నెంబర్ తో అక్రమంగా నిర్మాణం చేస్తున్న వ్యక్తులపైన చర్యలు చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగులపైన చర్యలు తీసుకునే వరకు పోరాడతాం భూ కబ్జాదారులపైన చర్యలు తీసుకునే వరకు సిపిఐ సిపిఐ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి కాపాడాలి చెరువులను కాపాడాలి కుంటలు చెరువులను కాపాడాలి కుంటలు చెరువులను నాలాలను చర్యలు తీసుకోవాలి నాలాలు కబ్జాలు అంటే కుంటలు చెరువులను కబ్జా చేసిన కబ్జాదారుల పైన ప్రభుత్వ భూములను కాపాడాలి అనకు దగ్గర